అట్లాగే పక్కపంటి గాజా ఉంటుంది, గాజాలో హమాస్ ఉంటుంది. హమాస్ కూడా ఉగ్రవాద సంస్థని ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలు ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించినటువంటి సంస్థలు. ఆ హమాస్ ఏం చేస్తుంది, 24 గంటలు ఇజ్రాయెల్ని మీద బాంబులు వేయడం, ఇజ్రాయెల్ని లేపేయడానికి ప్రయత్నం చేయడం, ఇది ఒక ఉగ్రవాద చర్యలు చేస్తుంటుంది. ఎవరికైనా ఎంత ఒప్పుకుంటుంది? దాదాపు ఇజ్రాయెల్ తోటి పక్కనున్నటువంటి అన్ని దేశాలు, అన్ని ముస్లిం దేశాలు కలిసి యుద్ధం చేసినా కూడా అది ఎప్పుడు గెలిచింది? కొన్ని ఇజ్రాయెల్ అంటే పెద్ద దేశం, భారతదేశం లెక్క 140 కోట్ల జనాభా కాదు, హైదరాబాద్ అంత ఉంటుంది, 1 కోటి మంది జనాభాతోటి పక్కనున్నటువంటి ఇస్లాం దేశాలన్నింటినీ భయపెట్టించింది, గెలిచింది, ఓటమే లేదు వాళ్ళకి. అలాంటి దేశం మీద ఎప్పుడు కూడా ఇలా బాంబులు వేయడానికి 2 టెర్రరిస్టు ఉగ్రవాద సంస్థలను ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థికంగా సాయం చేసి బాంబులను సమకూర్చి ఓ దేశాన్ని నాశనం చేయాలనుకునే క్రూర మనస్తత్వం ఉన్న వాళ్ళు వాళ్ళ దేశ ప్రజల్ని కూడా నాశనం చేసిర్రు. 10 ఏళ్లల్లా ఇరాన్లో జరుగుతున్నటువంటి మహిళల మీద దాడులు అన్నీ ఇన్ని కావు. చాలామంది తెలియదు, ఇక్కడ నా దేశంలో ఉన్న మహిళలు కూడా ఆ కమినీ చేసినటువంటి కథలు తెలియక ఏడుస్తుర్రు. అందుకే చెప్తున్నా కదా, ఈ వ్యక్తి ఎంత ప్రమాదమో, ఎంత ప్రమాదకారో ఏడ్చిన వాళ్ళల్లో 99% మందికి తెలియదు. కేవలం మతం, రాజకీయంతో కొంతమంది తీసుకొచ్చి రోడ్ల మీద ఏడ్పించారు తప్ప వాళ్ళకు వాస్తవాలు తెలియవు.